ఎన్డీఏ కూటమిపై దుష్ప్రచారం చేస్తున్న డక్కన్ క్రానికల్ దినపత్రికపై న్యాయ పోరాటం చేస్తామని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఇదివరకు కొన్ని తెలుగు మీడియా ఛానల్ ఏ విధంగా టీడీపీని బదనాం చేయాలని చూస్తున్నాయో డక్కన్ క్రానికల్ తోక పత్రికలా తయారైందని విమర్శించారు. ఇప్పుడు డక్కన్ క్రానికల్ కూడా నీలి మీడియా పక్షాన చేరిపోయింది. ఇప్పటి వరకు సాక్షి, ఎన్టీవీ, TV9 ఒక స్టాండ్ తీసుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఈరోజు డక్కన్ క్రానికల్ కూడా హక్కును చేరటం, ఇది ఒక తోక పత్రికలా తయారైంది. ఒకవైపు నగరానికి సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి ఇండస్ట్రీ స్టీల్ ప్లాంట్, ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ప్లాంట్, అందరి మనోభావాలతో కూడుకున్నటువంటి ఆ ప్లాంట్ విషయంలో ఇలాంటి దుష్ప్రచారాలు ఇలాంటి సమయంలో తీసుకోవటం అనేటువంటిది బాధాకరం. మొన్నటి వరకు కూడా జగన్ రెడ్డి కంపెనీలో ఉద్యోగిగా పనిచేసినటువంటి వంశీ ఇప్పుడు డక్కన్ క్రానికల్లో చేరటం వల్ల పట్నాయక్ పేరుతో ఒక వార్త ఈరోజు రావడం జరిగింది. డక్కన్ క్రానికల్లో వారిని అడ్డం పెట్టుకొని ఈ వార్తని ప్రచురించినట్టుగా మనకి స్పష్టంగా కనబడతాం. ఎందుకంటే న్యాయపరంగా కూడా ప్రభుత్వ పరంగా దీనిపైన డక్కన్ క్రానికల్పై న్యాయ పోరాటం కూడా చేయడం జరుగుతుంది. రైతు బజార్లో సరసమైన ధరలకే అందిస్తున్న నిత్యావసర సరుకులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయలక్ష్మి అదితి గజపతిరాజు సూచించారు. దాసన్నపేట రింగ్ రోడ్డు రైతు బజార్లో నిత్యావసర సరుకుల విక్రయాన్ని గురువారం ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా సరుకులు అందించాలనే ఉద్దేశంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు గారు ₹2 బియ్యంతో ప్రజలందరికీ ఆకలి ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ₹2 బియ్యం అనే స్కీమ్తో మన పార్టీ ఫస్ట్ టైం గెలిచిన వెంటనే పెట్టారు. అయితే తెలుగుదేశం రచించిన రోజు నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సంక్షేమం అనేది ప్రజలకి అందించారు. అయితే ఆ రోజుల్లో ₹2 బియ్యంతో మొదలుపెట్టి బియ్యంతో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా మొదలు పెట్టారు. అయితే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పద్ధతి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కంటిన్యూ చేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ప్రజలకి ఆకలి కలగకూడదని ప్రజలకి అందుబాటులో తేవాలని కూడా పెట్టడం జరిగింది. అయితే ఈరోజు కందిపప్పు ₹160 పర్ కేజీ దొరుకుతుంది. అలాగే రోజువారీ భోంచేసే బియ్యం అనేది ప్రజలు అలవాటు పడి వాళ్ళు వినియోగించే బియ్యం ₹48 వస్తుంది. అలాగే ₹49కి స్వీట్ రైస్ అనేది రైతు బజార్లో అలాగే ఇంకొక 2 చోట్ల కూడా పెట్టారు. అలాగే వాల్మార్ట్, డీమార్ట్ కూడా అదే ప్రైస్కి కూడా ఇస్తారనేది చాలా సంతోషదాయకం. విశాఖ స్టీల్ ప్లాంట్పై తప్పుడు వార్తలు రాస్తూ రాజకీయ లబ్ధి కోసం వేల మంది కార్మికులని క్షోభపెట్టిన డెక్కన్ క్రానికల్పై చర్యలు తీసుకుంటాం. స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే బాధ్యత మాది. స్టీల్ ప్లాంట్ని ఎలా లాభాల బాటలు నడిపించాలి, ఎలాంటి సాయం ప్రభుత్వాలు చేయాలి అనే విషయంపై విశాఖ వస్తున్న కేంద్ర ఉక్కు మంత్రితో చర్చిస్తాం. విశాఖపట్నం ఎంపీ భరత్. మీకు ఏదన్నా ఆధారం పబ్లిక్ గా బాబు గారు, లేకపోతే ఇక్కడ ఎంపీలుగా నేను, లేకపోతే అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు, పంచకల్ రమేష్ గారు ఏదైనా వచ్చి ఇప్పుడు ఎక్కడ అన్నారా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా అట్లా రావడం అనేది చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మంది జీవితాలకి ముడిపడిన సమస్య. అంత ఈజీగా లైట్ గా వాళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు. సో దాని మీద చర్యలు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అది కూడా
మనందరికి కోరేది ఏంటి? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ఇక్కడున్న కార్మికులకి, నిర్వాసితులకి అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే, దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి, ఎట్లా పొలిటికల్ గా పాయింట్స్ కొట్టాలి. వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేయలేకపోయారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా పని మమ్మల్ని చేయనివ్వచ్చు కదా. ఇవాళ బాగా రివ్యూ చేసామండి. వాళ్ళని కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ ని ఎట్లా తీసుకుని రావాలి, ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రి మనం అడగాలి. ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకి వేరే వేరే సోర్సెస్, ఇందాక పల్లా గారు కూడా చెప్పారు, ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలగాలి. ఇప్పుడు ఇంచుమించు హాఫ్ ప్రొడక్షన్ కెపాసిటీలోనే ఉన్నాము. ఫుల్ కెపాసిటీకి వెళ్తేనే మనకి మంచి లాభాలు వస్తాయి, మనం ఈ అప్పు కూడా తీర్చుకోగలుగుతాము. అండ్ ఆ ప్రైవేటైజేషన్ డిస్కషనే ఆగిపోతుంది. అప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు, జీతాల సమస్యలు అవనివ్వండి, లేకపోతే నిర్వాసితుల సమస్యలు అన్ని మనం పరిష్కరించగలుగుతాం. కానీ దీనికి చాలా కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి. కాబట్టి రేపు మీటింగ్ లో చాలా స్పష్టంగా కేంద్ర మంత్రికి కూడా ప్రజెంట్ చేయాలని వాళ్ళ టీంతో కూడా మాట్లాడడం జరిగింది. మనం రేపు ఈ సహాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎట్లాంటి లాభాలు రాబోతున్నాయి, అప్పు ఎట్లా ఇవ్వబోతున్నాం అనే నమ్మకం మనం సృష్టించగలిగితే ఇంకా మనకి తొందరగా సహాయం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. టీం కూడా మీ అందరికీ చెప్తున్నాను, చాలా మంది అపోహలు కూడా సృష్టిస్తున్నారు, ఇక్కడ పనిచేయరని, లేకపోతే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ లేదని. అది మాత్రం మీటింగ్ లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న కొందరు హెచ్ఓడీస్ కూడా చాలా కమిటెడ్ గా ఉన్నారు. అండ్ ఈ ప్లాంట్ లో వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని ఒక బయట నుంచి వచ్చిన ఆఫీసర్ కూడా చెప్పారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మనం దీన్ని ఇంకా సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, చేయవలసిన కార్యక్రమాల గురించి వివరించిన మంత్రి. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చిన మంత్రి. ఏదైనా సాధ్యమైపోతుంది అనే దీంట్లో ఉన్నారు. త్వరలో చందమామ కూడా దించి ఇచ్చేయండి అన్న రీతిలో ఉన్నారు. ఎందుకంటే బాధ్యతలు ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి. పిండి కొద్ది రొట్టె అంటారు, పిండి కొద్దిగా ఉంది. పంచాల్సిన వాళ్ళు ఆకలి ఎక్కువ ఉంది, పంచాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి దాన్ని ఆ కొద్ది పిండినే రొట్టెలు చేసి పంచాలి. కానీ అధికారుల సహకారం ఉంటే సంపదను సృష్టించవచ్చు. పిండిని ఎక్కువ చేయొచ్చు, ఎక్కువ రొట్టెలు చేయొచ్చు. గ్రాడ్యువల్ గా అందరి కోరికలు తీర్చడానికి కూడా అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన వెంటనే సామాజిక భద్రత కోసం ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా 10,000 కోట్లు అదనంగా భారం పడుతున్నప్పుడు కూడా సామాజిక భద్రత కోసం పెన్షన్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇసుక గతంలో పరిస్థితుల్లాగా కాకుండా ఉచితంగా అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొత్త ఇసుక పాలసీ వచ్చేది కూడా ప్రజలకి, నిర్మాణ రంగానికి ఉపయోగపడేలాగా కొత్త ఇసుక పాలసీ కూడా ఉంటుందనే విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవి కాకుండా పేదల గతంలో పెట్టే అన్న క్యాంటీన్లు తెరవడం కానీ దాంట్లో లబ్ధి కొంతమందికి చేకూర్చదు, కానీ నిజమైన అరువులు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఇతరత్ర మా ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ముందస్తు అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి దృష్టి పెట్టి క్యాన్సర్ కారణంగా ఇవాళ రాష్ట్రంలో సగటున 48,000 మంది చనిపోతున్నారు. ఎందుకంటే అవగాహన లేకపోవడం, ముందస్తు పరీక్షలు చేయకపోవడం, వ్యాధి ముదిరిన తర్వాత పూర్తి స్టేజ్లో ఉన్న తర్వాత వెళ్లి దాని మీద ప్రయత్నం చేయడం, ఆర్థికంగా చిన్నపోవడం, కుటుంబం అంతా చిన్న భిన్నంగా రోడ్డున పట్టడం మనం చూస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని 5,30,00,000 మందికి మా మంత్రిత్వ శాఖ ద్వారా ఓరల్ క్యాన్సర్ కి, బ్రెస్ట్ క్యాన్సర్ కి, సర్వైకల్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి దశలోనే ఏదైనా వ్యాధుల బారిన పడుతున్నటువంటి ఆర్బీఎస్కే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు కూడా 65,00,000 మందికి స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టాం. అయితే ఇవన్నీ సంక్షేమం సంబంధించింది. అయితే ఈ ప్రభుత్వం కేవలం సంక్షేమానికి మాత్రమే పరిమితం కాకుండా అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం సంపద సృష్టి గురించి మాట్లాడుతున్నాం. సంపద సృష్టి చేయాలంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టాలా, మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టాలా, దాని తద్వారా కనెక్టివిటీ పెంచాలా, కనెక్టివిటీ పెంచడం వల్ల పరిశ్రమలు తీసుకురావాలా, పరిశ్రమల వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా. దాని ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది, సంపద సృష్టి అవుతుంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. ఇవాళ అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉమ్మడి అనంతపురం జిల్లా, ముఖ్యంగా సత్యసాయి జిల్లా. ఇక్కడ అనేకమైన అవకాశం ఉన్నప్పటికీ, సహజ వనరులు ఉన్నప్పటికీ కూడా
దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. సత్యసాయిబాబా ట్రస్ట్ ద్వారా కానీ ఇతరత్ర కొంతమంది కొద్దిగా పరిణితి కలిగిన దార్శనికత కలిగిన కొంతమంది రాజకీయ నాయకుల కారణంగా కొద్దిగా అభివృద్ధి జరిగింది. కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడింది. అయితే వనరులు ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది. ఏ ప్రాంతానికి లేని విధంగా ఎయిర్పోర్ట్ మనకి దగ్గరలో ఉంది. సత్యసాయి జిల్లాలో కావాల్సినంత అంటే భూమి ఉంది, అంటే పరిశ్రమలు తీసుకురావడానికి కనెక్టివిటీ ఉంది, భూమి ఉంది, పరిశ్రమలు తీసుకురావడానికి అవకాశం ఉంది. అయితే దీనికి కాస్త ప్రొయాక్టివ్ ఉంటున్న ఆఫీసర్స్ అవసరం ఉంది. మీ అందరి సహకారం వల్ల జిల్లా ఈ స్థాయిలో అభివృద్ధి చెందింది. అయితే గత 5 సంవత్సరాల్లో మళ్ళీ రాజకీయ అంశాలు నేను మాట్లాడలేదు, కానీ పరిమితులతో మీరు ఉద్యోగం నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. మీకు ఆ ఫ్రీడమ్, ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో ఆ స్వేచ్ఛ ఉండేది కాదనే విషయం మీరు ఒప్పుకోవాలి. బయటకు చెప్పలేకపోవచ్చు, కానీ ఒప్పుకోవాలి వాస్తవం. అయితే ఇప్పుడు రానున్న పరిస్థితుల్లో మీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఏదైతే ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి, ఇక్కడ జిల్లా అధికారులు ఉన్నారు కాబట్టి జిల్లాలో ఏ రకంగా ఏ నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుంది, సంక్షేమ ఫలాలు నిజమైన ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అర్హులకు మాత్రమే అందించాలి అనే విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అనేక కేంద్ర ప్రభుత్వ ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం చాలా వరకు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. అనేక సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయి, మనకు గ్రాంట్స్ ఉన్నాయి. వాటి మీద చిన్న ఉదాహరణ చెప్తాం. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యోజన, దీంట్లో మీకు ₹1 కోటి దాకా అర్హత కలిగిన వాళ్ళకి, చదువుతున్న వాళ్ళకి చిన్న ఉదాహరణ చెప్తున్నాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తారని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గురువారం దార్లపూడి పోలవరం ఎడమ ప్రధాన కాలువ వద్ద ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. నేను ఏదైతే హామీ ఇచ్చానో సూపర్ 6 అవన్నీ చేపిస్తా. అది చేయించడమే కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా. చేయించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూశారు, 30 రోజులు కూడా కాలేదు. వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. అది పేదవాళ్లపై నుండే ప్రేమ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగా డిఎస్సీ హామీ ఇచ్చాం. మొదటి సంతకం పెడతానని చెప్పాను. మొదటి సంతకం పెట్టాను. మొదటి క్యాబినెట్ లో పెట్టాను. ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మూడోది, మీ భూములన్నీ కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను. మీరు ఏం భయపడద్దండి, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్. ఇది దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తారు, రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు 180 క్యాంటీన్లు 183 ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం. పేదవాడికి అన్నం పెడతాం. పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు, ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది. అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో. మా తమ్ముళ్ళు ఇంకా మర్చిపోలేదు. మర్చిపోతే భయంకరం. నేను మొన్న కూడా చెప్పా, నేను అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా, అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, మేము వస్తా ఉంటున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్లీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించమని చెప్పాను. ఆ భూతానికి భూత వైద్యులు చూసుకుంటున్నారు. శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బాధ్యత మా ప్రజానీకానికి అప్పచెప్పానని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే, అది గుర్తుపెట్టుకోవాలి. అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం. అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ, ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం, అదే నైపుణ్య అభివృద్ధి కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం. అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది, యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి
నైపుణ్యం మీకు కావాలనో అది ఇప్పించే బాధ్యత మాది. దానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నింటికంటే ముఖ్యంగా ఇసుక, ఉచిత ఇసుక ఫ్రీ. ఏం తమ్ముళ్ళు ఎన్నికల ముందు చెప్పాను, ఫ్రీ ఇసుక ఇస్తానన్నాను, ఉచిత ఇసుక ఇస్తాన్నాం. మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ ఒక పక్క నా మీద గాని, పవన్ కళ్యాణ్ గారి పైన గాని, నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు, ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు, పూర్తిగా విశ్వసించారు, మాకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మేమందరం కూడా మీకు రుణపడున్నాం. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏకైక. విజయవాడ రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన బియ్యం, కందిపప్పు తక్కువ ధరలకు ప్రజలకు అందించేందుకు ప్రత్యేక అమ్మకాల కౌంటర్ ప్రారంభించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సమాజంలో మీకు ఉంటుంది, ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి. ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలు కోటి, 48 రూపాయలు కోటి. ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు, మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం. వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, జిల్లా యంత్రాంగం అంతా కలిసి వచ్చిందో, కలెక్టర్ గారికి వాళ్ళ సిబ్బంది అందరినీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనకి ఎందుకు ఉందంటే, రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గద్దె రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వినియోగదారుడు కూడా అదేవిధంగా సరైన ధరల్లో నాణ్యమైన సరఫరా చేసే విధంగా సరుకులన్నీ కూడా మేము అందిస్తాం. దీంతో పాటు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకి అందించాల్సిన రైస్ని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, అవకతవకలు జరగకుండా అందించే బాధ్యత కూడా మేము తీసుకుని అన్ని ప్రాంతాల్లో మేము దాడులు చేసుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మిల్లర్స్ అందరినీ కూడా సహకరించమని నేను కోరడం జరిగింది. దానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకొచ్చారు. సో ఆ విషయం కూడా మీ అందరితో కూడా ప్రస్తావిస్తూ, మేము గతంలో చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా కేవలం ప్రజల కోసం మా ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సంక్షేమ ప్రభుత్వంగా పేదలకి అందుబాటులో ఉండేటట్టు ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఇంకా ఈ నంబర్స్ ఏమైనా పెరుగుతాయా? స్టాల్స్ నంబర్స్ పెరుగుతాయి అంటే మొదటి రోజు కదండి, ఈ రోజు ఉన్న స్పందన చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే అన్నాను, రైతు బజార్లో ఈ విధంగా స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. 284 అవుట్లెట్లు ఈరోజు ప్రారంభించాం. ఇది కేవలం రైతు బజార్లే కాదు, మన రాష్ట్రంలో ఉన్న హోల్సేలర్స్ అందరూ కూడా, రీటైలర్స్ అందరూ కూడా ఇదే ధరకు అమ్మాలనే ఒక నిర్ణయానికి వచ్చాం. సో పెద్ద పెద్ద రీటైలర్స్, డీమార్ట్ కానీ, రిలయన్స్ కానీ, ఉషోదయ కానీ, ఇవన్నీ అవుతాయి ఉన్నాయో సూపర్ బజార్లు, వాటన్నింటిలో కూడా
ఇదే ధరకి 160 రూపాయలకే కందిపప్పు సామాన్యులకు అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. అంటే దీనికి ఏమైనా వాళ్ళతో మాట్లాడడం అరేంజ్మెంట్ చర్చ జరిగింది, వాళ్ళు అంగీకారం వచ్చినాకనే మేము నిర్ణయం తీసుకుని ప్రకటించాం.